హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్రాంచ్ మాట్లాడుతున్నాను. నా పేరు పేరు కాలేజ్ ట్రైనింగ్ కాలేజ్ పర్పస్ రికార్డర్. హలో సార్ రాజశేఖర్ గారు మాట్లాడేది? అవును సార్, ఇది బిజినెస్ లోన్ నేను తీసుకున్నాను, ఇంకా పేమెంట్ అనేది పెండింగ్ లో ఉంది. ఓకే 21,044.40 పైసా అనేది పెండింగ్ లో ఉంది సార్. ఇంకా పేమెంట్ అనేది కాలేదు. ఏమైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నారా? పేమెంట్ వేయలేదు సార్. ఫండ్ ఇష్యూ పే చేస్తున్నా. ఓకే, థర్డ్ కి అయితే పేమెంట్ సార్. ఇది మళ్ళీ ఎప్పుడు పే చేస్తారు సార్ ఇది పేమెంట్? ఇప్పుడు నా బిజినెస్ అన్నది మళ్ళా ఒక స్టేజ్కి వచ్చాక పే చేస్తా. అంటే ఎప్పుడో ఇవాళ రేపా లేకపోతే ఎప్పుడో పే చేస్తారు? పట్టొచ్చు, ఒక వారం 10 రోజులు పట్టొచ్చు. సార్, వారం 10 రోజులు అంటే లేట్ అయిపోతుంది కదా సార్. మీరు చూడండి, ఆల్రెడీ సివిల్ మీద ఇంపాక్ట్ అవుతుంది. లేట్ అవుతున్నారు. యాక్చువల్లీ నాకు సివిల్ తో పని లేదు. నేను ఎట్లైనా ఒక వారం 10 రోజులు క్లియర్ చేస్తా, సరేనా? ఎందుకంటే ఇప్పుడు నా బిజినెస్ మళ్ళీ కాళ్ళ మీద నిలబడాలి కదా. ఓకే, ఇప్పుడు బిజినెస్ లోన్ తీసుకున్నా కాబట్టి బిజినెస్ పెట్టినా కదా, బిజినెస్ లాస్ వచ్చింది. ఓకే, అమౌంట్ అనేది చిన్నదే కదా సార్. ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ 7,99,211 రూపీస్ ఉంది. ఈఎంఐ అయితే చిన్న అమౌంట్ కదా, 21,000 కదా. 21,045 రూపీస్. 21,000 చిన్న అమౌంటా? చిన్న అమౌంట్ కదా సార్. మీరు బిజినెస్ లోన్ తీసుకున్నారు. చిన్న అమౌంట్. మీ పేరు సార్? మీ పేరు చెప్పండి ఒకసారి. సోహెల్. సోహిలా? ఎక్కడ మీ బీపీఓ? ఎక్కడ మీ బీపీఓ? ఎక్కడ అర్థం కాలే. మీ బీపీఓ ఎక్కడ? బీపీఓ బీపీఓ మీ బీపీఓ ఎక్కడ సార్? ఏడా? బేగంపేటలో ఎక్కడ? బేగంపేట్ ప్రకాశ్ నగర్ మెట్రో కింద. అవునా? మీకు సాలరీ ఎంత? అంటే మీరు మీకు సాలరీ ఎంత? పర్సనల్ విషయం డిస్కస్ చేయదు సార్. నేను ఏమన్నా అంటే 9 lakhs. ఒక నిమిషం నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. మీకు సాలరీ ఎంత? చెప్పండి. అది పర్సనల్ విషయం కాదు సార్. అసలు నా డౌట్ ఏంటంటే 21,000 చిన్న అమౌంట్ అంటే మీకు నాకు తెలిసి మీకు సాలరీ ఒక 5-6 లక్షలు ఉంటుంది. ఇట్స్ ఓకే సార్, అట్లా ఏం లేదు. కానీ మేము చెప్తున్నా ఏంటంటే మీరు బిజినెస్ లో 9 lakhs లోన్ తీసుకున్నారు. ఈఎంఐ అయితే చిన్నదే కదా అని అంటున్నాను. ఈఎంఐ చిన్నగా అంటున్నారా? నాకైతే చిన్న అమౌంట్ కాదు ఇది. నాకు పెద్ద అమౌంట్ ఇది 21,000. ఎందుకంటే ఏ విధంగా మీకు చిన్న అమౌంట్ అనిపిస్తుందో నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. 21,000 మీకు చిన్న అమౌంట్ అనిపిస్తుందా? అంటే మీరు లోన్ తీసుకున్న అంత పెద్దది కదా సార్. అయితే దాని కదా. నేను ఒక మాట చెప్తా. 9 లక్షల 7 లక్షలు ఎంత వచ్చింది లోన్ నాకు? 9,30,965 రూపాయలు వచ్చింది. మళ్ళీ ఎందుకు మళ్ళీ 40 లక్షలు ఇవ్వలేదు? 9 లక్షలు చిన్న అమౌంట్ కదా, మళ్ళీ 40 లక్షలు ఇస్తే అయిపోతుంది కదా. అదే మీరు అప్లై చేసే బట్టి ఉంటుంది కదా సార్. ఉండదు కదా. నేను అప్లై ఒక్కసారి చేసిన, నాకు అంత అమౌంట్ వచ్చింది ఎందుకు? అరే ఇంత 9 లక్షలు ఇచ్చి అదే సార్, ఇది ప్రాపర్ కట్టండి. దాని తర్వాత మళ్ళీ అప్లై చేయండి, ఎక్కువ అమౌంట్ వస్తుందేమో మీకు. కానీ ఒక మాట అయితే నచ్చలేదు నాకు. 21,000 చిన్న అమౌంట్ అంటే అసలు వాల్యూ లేదు మనీకి. సార్ ఇప్పుడు అయితే నేను చెప్పాను సార్ మా సైడ్ నుంచి. ఎందుకంటే అది మీరు అంత పెద్ద అమౌంట్ తీసుకున్నారు, దానికి దీనికి సంబంధించి 21,000 చిన్న అమౌంట్ అని చెప్తున్నారు. ఏమో మరి మీకు ఏ విధంగా చూస్తే మీకు చిన్న అమౌంట్ కనిపించిందో నాకు అది విచిత్రం అనిపిస్తుంది నాకు. ఓకే సార్, ఈ అమౌంట్ కోసము కొంతమంది ఈ 21,000 కి కొంతమంది 2 months పని చేస్తారు సార్. 60 రోజులు
డే అండ్ నైట్ పని చేస్తే 21,000 వస్తుంది. మీకు ఈ చిన్న అమౌంట్ అనిపించిందా? మేబీ మీకు నాకు తెలిసి మీ శాలరీ ఒక 3 or 4 lakhs ఉండొచ్చు. అందుకే చిన్న చిన్న అమౌంట్ మీకు చిన్నగా అనిపిస్తుంది 21,000 కదా. ఇట్స్ ఓకే సార్. నేను నా శాలరీ గురించి మాట్లాడతలేకపోతాను, నేను ఈఎంఐ గురించి మాట్లాడుతున్నాను కదా సార్. అదే ఈఎంఐ గురించి మాట్లాడుతున్నాను. శాలరీ డిస్కషన్ కావట్లేదు. మరి 21,000 మీకు చిన్న అమౌంట్ ఏ విధంగా మీకు చిన్న అమౌంట్ కనిపించిందో నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. అది నా క్వశ్చన్. 21,000 మీకు చిన్న అమౌంట్ కనిపిస్తుంది. కాల్ రికార్డ్ అవుతుందా మీ దాంట్లో? అవును అవుతుంది కదా సార్. ఎవరు మీ క్వాలిటీ టీమ్ ఎవరు? క్వాలిటీ టీమా? మీ క్వాలిటీ టీమ్ ఎవరు? అదే సార్, అది టోటల్ అవి మనం డిస్కషన్ చేయొద్దు. రికార్డ్ అవుతుంది కదా, డిస్కషన్ చేయొద్దు. రికార్డ్ అవుతుంది కాబట్టి అవన్నీ డిస్కషన్ చేయొద్దు సార్, మళ్ళీ నాకు ఇలా గట్టిగా అవుతుంది కదా. ఓకే సార్, దానికి ఏం లేదు నాకు. కానీ మీరు పేమెంట్ ఎప్పుడు ఇస్తారు చేయండి, నేను దాన్ని బట్టి అప్డేట్ చేస్తాను. ఆర్టీపీ మెన్షన్ చేయండి. అర్థం కాదు. ఆర్టీపీ ఆర్టీపీయా? అర్థమైందా? అదే అంటే ఇప్పుడు ఈ మంత్ ఎందుకు ఇస్తే ఈ మంత్ లేదు ఒక్క నిమిషం సోహిల్ కదా. అర్థమైంది కదా సార్. ఆర్టీపీ అంటే రిక్వెస్ట్ పే. ఎగ్జాక్ట్లీ. నేను నా బిజినెస్ కొంచెం నా కాళ్ళ మీద నిమిషంగా నేను పే చేస్తాను, సరేనా? అప్పటి వరకు కొంచెం ఆర్టీపీ నడుస్తుంది. ఆర్టీపీ అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈఎంఐ కూడా వస్తుంది, మళ్ళీ 3వ తారీఖుకి మళ్ళీ మీకు 44,000 అయిపోతుంది. అది పెద్ద అమౌంట్ అయిపోతుంది కదా మళ్ళీ మీకు. అవునవును, పెరగనియండి, మంచిదే కదా, నాకే మంచిది పెరిగితే. పేమెంట్ అయిపోతుంది కదా ఈ మంత్. పర్లేదు అది నేను చూసుకుంటా, అది నా హైటెక్. ఆర్టీపీ అంటే కాదు కదా సార్. మళ్ళీ చూడండి ఈ మంత్ క్లియర్ చేయడానికి చూడండి. ఇప్పుడు నేను అదే చెప్పా, ఒక 10 days ఆగండి అని చెప్పా. నిన్న కూడా అప్డేట్ ఇచ్చా. మీ దగ్గర అప్డేట్ ఏముంది డిస్పోజిషన్ లో? ఏంటి ప్రీవియస్ అప్డేట్ ఏముంది? ఏం లేదు, ప్రీవియస్ డిస్కషన్ ఏముందంటే బిజినెస్ లాస్ అయిపోయిందని ఉంది. రైట్, ఎగ్జాక్ట్లీ. మంత్ ఎండ్ వరకు చూస్తాను, వారం 10 రోజులు పడుతుందని చెప్పా. అదే కదా, నేను కొంచెం వారం కాకుండా కొంచెం తొందరగా పే చేయడానికి ట్రై చేయను నా సైడ్ నుంచి నేను. మీరు చెప్పారు కదా, నేను ప్రయత్నిస్తా. అయితే నేను ఎందుకు ఆపుతాను మీ మనీ? నేను ఆపాను కదా, నాకేం అవసరము? చిన్న అమౌంట్ కదా, 21,000 స్మాల్ అమౌంట్ చూస్తాను, సరేనా? ఓకే సార్. మీరు చెప్పండి సార్. అవన్నీ చెప్పొద్దు సార్ మీకు, అంటే కాల్ రికార్డ్. అవును సార్, తెలుసు సార్. రైట్, చలో. ఇప్పుడు నాకు ఐడియా ఉందా మీకు కలెక్షన్ గురించి? అవును, ఐడియా ఉంది. అది మీరు ఆర్టీపీ అనగానే నాకు ఐడియా వచ్చేసింది. ఓకే మెన్షన్ ఆర్టీపీ, నేను మాక్సిమం ట్రై చేస్తా, సరేనా? ఆర్టీపీలో మెన్షన్ చేస్తలేదు సార్ నేను. మీరు ఆర్టీపీ మంత్ అని చెప్పారు కదా. మీరు ప్రస్తుతానికి ఒక్క నిమిషం, మీరు ఫస్ట్ ఆర్టీపీ మెన్షన్ చేయండి. ఒకవేళ పీటీపీ అయితే నేను పీటీపీ చేస్తా, సరేనా? మళ్ళీ ఆర్టీపీలో మెన్షన్ చేస్తే అది నెక్స్ట్ మంత్ కిందకి వస్తుంది. మళ్ళీ మీరు ఏం పర్లేదు. మీరు ఒకవేళ డిస్కనెక్ట్ చేస్తే క్వాలిటీ టీమ్ వింటది, నేను డిస్కనెక్ట్ చేస్తే క్వాలిటీ టీమ్ వినదు, సరేనా? దానికి టెన్షన్ కూడా అవసరం లేదు. నాకు టెన్షన్ కూడా అవసరం లేదు సార్. నాకు అదే అంటలేను. ఆర్టీపీ అంటే మళ్ళీ ఆర్టీపీ కిందకి కాల్స్ ఆడిట్ అవుతుందా? ఏమవుతుంది? ఏం కాదు, వారం రోజు కదా, ఏం కాదు. మీరు కొంచెం ఏమంటే ఈ మంత్ మీకు కొంచెం కలెక్షన్ అని తగ్గిపోతుంది. జస్ట్ చిన్న అమౌంట్ 21,000 కోసం లైట్ తీసుకోవాలి. అవును సార్. మరి ఓకే సార్. మళ్ళీ ఇట్స్ ఓకే సార్. మీరు బిజినెస్ లాస్ అని అప్డేట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. బాయ్ సోహిల్. థ్యాంక్ యూ సార్. ఐడియాస్ హ్యావ్ ఎ నైస్ డే. చలో, బాయ్.